ఎన్నికలకు ముందు అంత కాదు ఇంత కాదని చెప్తాడు. కాపు ఓట్లను దండుకుని మా సామాజిక వర్గం యొక్క ఓట్లతోనే అధికారంలోకి వస్తాడు. కాపు నాయకుల్ని ఏ రకంగా తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే వంగవీటి మోహనరంగ గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో పేదవారి యొక్క ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయనని నడి రోడ్డు మీద నరికేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందారు. ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చండి అని చెప్పి అడిగిన పాపానికి ఆయన ఇంటి మీదకి వేలాది మంది పోలీసుల్ని పంపించి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టరాని బూతులు తిట్టి ఈడ్చుకుని వెళ్ళి ఆయనని ఏ రకంగా తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేశారో కూడా మనందరం చూసాం. ఈవేళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పులని అంబటి రాంబాబు గారు ఉదయం లెగిస్తే వాటన్నిటి మీద కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం మీద, వారు చేసేటటువంటి తప్పుల మీద ప్రతిరోజు కూడా ఆయన మాట్లాడేటటువంటి చేసేటటువంటి పోరాటాలని చూసి ఓర్చుకోలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు కలిసే ఒక డైరెక్షన్ ఇచ్చి ఇంటి మీదకి దాడికి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి దారి తీశారు. అంబటి రాంబాబు గారిని అంతమందించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఏమాత్రం కూడా సహించదగింది కాదు. ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ కుట్రలో పాలు పంచుకున్నారో డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ సీన్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, అక్కడ ఎవరెవరైతే ఆ క్రైమ్లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరి మీద కూడా ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి మీద చేసినటువంటి హత్యా యత్నానికి కేసులు కట్టాలి. వెంటనే వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాలి. వేళ పోలీస్ వ్యవస్థ ఎటెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి. వారి సమక్షంలోనే వారే దగ్గరుండి వాళ్ళు కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగితే కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటారు. వాళ్ళే దగ్గరుండి చేయిస్తూ ఉంటారు. అరే ఎక్కడికి వెళ్తున్నాం మనం? అసలు ఏదైనా అడవిలో బ్రతుకుతూ ఉన్నామా? ఒక ఆటవిక పాలన ఈవేళ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. పోలీసులకి జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచా, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఏమైనా జీతాలు ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా జీతాలు ఇస్తున్నాడా? ఆయనకి తెల్లారు లెగిస్తే సలాములు కొట్టి ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళ మీద వెంటనే కేసులు కడతారు. శ్రీకాకుళం నుంచి తీసుకెళ్ళి కడపలో, చిత్తూరులో, ఒంగోలులో, నెల్లూరులో ఎక్కడ పడితే అక్కడ కేసులు కట్టి చిన్న చిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారు. మీరు కాకి చొక్కా వేసుకున్నది చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలకడానికో, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి దగ్గరుండి కర్రలిచ్చి కత్తులిచ్చి మీరు దాడులు చేయండి, మీరు ఏం చేసినా పర్లేదు, మేము మిమ్మల్ని కాసుకోవడానికి, మిమ్మల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడానికి మేము ఉన్నాం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా డీజీపీ గారు, మీరు ఓ బాధ్యత గల స్థానంలో ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా స్పందించండి. మీకు మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఫోన్లు చేస్తే ఎత్తరు. ఆఖరికి గుంటూరు జిల్లా ఎస్పీ ఇంటి దగ్గరికి ఓ మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి సుచరిత గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు కలిసి మీకొచ్చి గ్రీవెన్స్ ఇచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలను మీకు వివరించి అంబటి రాంబాబు గారి కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి అడగడానికి వెళ్తే మీ గేట్లు ఓపెన్ చేయరు.
రోడ్ల మీదే ఉంచుతారు, ఫోన్లు ఎత్తరు. అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయని అనుకుంటున్నారా? మీకు జీతాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారా? మీరు ఎటు వెళ్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. వేళ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో శాశ్వతంగా ఉంటాడని మీరు అనుకుంటా ఉన్నారా? రేపు తిరిగి మళ్ళీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాల కారణంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు? ఆ రోజు మీ ఉద్యోగాలు, మీ పోలీస్ చొక్కాలు తీసేసి రోడ్ల మీద నుంచుంటారా మీరు? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చేసే ప్రతి తప్పు కూడా కౌంట్ అవుతూ ఉంది. 1, 2, 3, 4 మీ 100 తప్పులు పూర్తయినాయి. ఇంకా ఇష్టానుసారంగా మీరు కేసులు పెట్టి మీ సమక్షంలోనే అవతల వాళ్ళేమో దాడులు చేస్తే పట్టించుకోకుండా మీరు చేసేటటువంటి పనులు ఖచ్చితంగా కౌంట్ అవుతూ ఉన్నాయి. అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు తీసుకెళ్ళడం కాదు, మేమే జైలు బారోల మాదిరిగా పోలీస్ స్టేషన్ బారోలు చేస్తాం. మీ చేతగానితనం, మీ యొక్క ఏదైతే చేతులెత్తేసి మీరు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలు